కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన రోజుల్లో పోలీస్ వర్గం ఒకటి. దీనిని పొలిపాడ్యం అని కూడా అంటారు. ఇది కార్తీక మాసం ముగిసిన వెంటనే వచ్చే రోజు అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు దీనిని జరుపుకుంటారు. కార్తీక మాసం అంతా దీపారాధన చేయలేకపోయిన వారు కనీసం ఈ ఒక్క రోజున దీపాలు వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం మొత్తం చేసే ఫలితం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజున తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి స్త్రీలు దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి, నదుల దగ్గరకు వెళ్తారు. అరటి డొప్పల్లో చిన్న పడవలా చేసి వాటిలో దీపాలు వెలిగిస్తారు. వత్తులు సాధారణంగా 33 వత్తులు వేసుకోవాలి. ముక్కోటి దేవతల ప్రతీకగా లేదా 5 వత్తులు వెలిగించాలి. నీటిలో వదలడం పోలి పోలిరా మా ఇంట సిరుల్తే అంటూ పాటలు పాడుతారు. పోలీస్ వర్గం కథ. పూర్వం ఒక ఊరిలో ఒక అత్తగారు, ఆమెకు 5 కోడళ్ళు ఉండేవారు. వారిలో చివరి కోడల పేరు పోలి. ఆమె చాలా అమాయకురాలు, నిదానస్తురాలు మరియు దేవభక్తి కలిగినది. అత్తగారికి మిగతా 4 కోడలంటే చాలా ఇష్టం ఉండేది. కానీ పోలి అంటే మాత్రం చిన్నచూపు ఉండేది. కార్తీక మాసం వచ్చిందంటే చాలు అత్తగారు మిగతా 4 కోడలను తీసుకుని నదికి వెళ్ళి స్నానం చేసి గుడిలో దీపాలు పెట్టేది. కానీ పోలి ఎక్కడ పుణ్యం సంపాదించుకుంటుందో అనే అసూయతో ఆమెను ఇంటి దగ్గరే ఉంచి లెక్కలేనన్ని ఇంటి పనులు చెప్పి వెళ్ళేది. అత్తగారు వెళ్ళాక పోలి చకచకా పనులన్నీ పూర్తి చేసుకునేది. కానీ ఆమెకు దీపం పెట్టుకోవడానికి ఇంట్లో నూనె గాని ఒత్తులు గాని అత్తగారు ఉంచేది కాదు. అయినా సరే పోలి నిరాశ చెందేది కాదు. పెరట్లో ఉన్న పత్తి మొక్క నుండి పత్తిని తీసి ఒత్తులు చేసేది. కవ్వానికి అంటుకున్న వెన్నెను మజ్జిగ నూరగను ఆ ఒత్తులకు రాసేది. తులసి చెట్టు దగ్గర ఆకులో ఆ ఒత్తిని పెట్టి దీపం వెలిగించేది. ఇలా కార్తీక మాసం అంతా ఎవరికి తెలియకుండా నిష్కల్మషమైన మనసుతో దీపారాధన చేసేది. కార్తీక మాసం చివరి రోజు రానే వచ్చి ఆ రోజు కూడా అత్తగారు మిగతా కోడలతో నదికి వెళ్ళిపోయింది. పోలి యథావిధిగా తన పనులన్నీ ముగించుకుని తులసి కోట దగ్గర చిన్న దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించింది. ఆ సమయంలోనే ఆకాశం నుండి పుష్పక విమానం దేవదూతలు కిందకు దిగి వచ్చారు. అందులో ఉన్న విష్ణుదూతలు పోలిని స్వర్గానికి తీసుకెళ్లడానికి వచ్చారు. సరిగ్గా అదే సమయానికి నది నుండి తిరిగి వచ్చిన అత్తగారు మిగతా కోడళ్ళు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. విమానం ఎక్కి వెళ్తున్న పోలిని చూసి అత్తగారు ఓర్వలేకపోయింది. నాకంటే ముందు స్వర్గానికి వెళ్తావా అంటూ పోలి కాళ్ళు పట్టుకుని లాగాలని ప్రయత్నించింది. కానీ ఆమెకు పోలి అందలేదు. విమానం పైకి ఎగిరిపోయింది. పోలి తన నిష్కల్మషమైన భక్తి వల్లే నేరుగా స్వర్గానికి చేరుకుంది. అందుకే ఈ రోజును పోలీస్ వర్గం అని అంటారు. ఈ కథలో నీతి, దేవుడికి ఆడంబరంగా చేసే పూజల కంటే స్వచ్ఛమైన మనసుతో నిష్కల్మషమైన భక్తితో చేసే చిన్న ప్రార్థనైనా వెంటనే చేరుతుంది. ఈ కథను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు కార్తీక మాసం రోజున అరటి డొప్పలో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుకుని దీన్ని పోలిని సాగనంపడం అంటారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు విముక్తి కలుగుతుందని, స్వర్గప్రాప్తి లభిస్తుందని చెప్పి నమ్ముతారు. అలాగే పోలి పాడ్యమి రోజున అరటి డొప్పల్లో దీపాలు వదులుతూ చదువుకోవాల్సిన శ్లోకం: కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతిక మహాలక్ష్మి. నువ్వు పోలమ్మని ఎలా అయితే స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు అని చెప్పి ఈ మంత్రానికి అర్థం.